అరే మామ మీకు ఎంత కావాలంటే తాగుర్రా సరేనా? రేపటి నుంచి మనం రిచ్. పద్ధతేనా అయ్యేది? సిగ్గుచరా ఉందా? ఇంతేమైనా రాత్రి 12 గంటలకు పిల్లలు లేకపోయేది. 12 గంటలకు కాదు, 11:33 PM. పనా చేత కాదు, 2 తోకలు వేసుకొని గాలి తిరుగుతుంటాడు, సినిమాలు అంటుంటాడు. ఏం చూసేయాలి పిల్లను? అయినా మా చంటిగాడు మంచోడే, ఆ దోసగాలే లంగలు. అయినా మనోడే కదా అని ఊరుకుంటుంటే గిట్లా లేపుకెళ్ళాడు కరెక్టేనా? నీకు ఆ టైంలో ఎవరు ఫోన్ చేసిండు? ఆయన శ్రావ్యకి నైట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టినా లేచిపోతున్నా అని. అది ఆల్ ద బెస్ట్ చెప్దామని కాల్ చేసిందంట. డిగ్రీ లేదు, ఉల్లిగడ్డ దుకాణం చూసుకొని అంటావు నువ్వు. బిజినెస్ చేత కాదు, ఎట్లా చేయాలరా నీకు? ఆయన నా రేంజ్ ఏందో మీకు అర్థమైతలేదు. నేను అనుకుంటే ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఒక 5 లక్షలు కావాలి మామ. ఆలస్యం చేసి అన్నర్థమైందే. అరే మామ, అరే ప్లీజ్ మామ. నాకు చాలా హ్యాపీగా ఉంది చంటి. అవునా? నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏం చేస్తున్నావు? పిచ్చా? ఏం కాదుగా. ఏం కాదురా. అరే ఏం కాదని చెప్పురా. అయిపోయిందిరా, నీ బతుకు అయిపోయింది, మొత్తం మొదలు ఉడిపింది నీకు. చంటి ఎట్లనో మాట్లాడుతుండు. అవునాడు చంపేస్తారా నేను? అరే చండి ఏమైందిరా? ఇంకా ఏ బాబు చెప్పలేసేది ఎందుకు వస్తున్నావు? అమ్మా ఇప్పుడు ఏది కాకపోతే పెళ్లి కాదు కదా, సన్యాసమే. ఇక నా వల్ల కాదురా భయ్, నేను చచ్చిపోతారా భయ్. చంపేస్తా. నా గుండె నా హార్ట్ బీట్ వినిపిస్తుందిరా నాకు. రే చెమటలు వస్తున్నాయిరా. అరే నా కాళ్ళు ఉంటున్నాయి మామ. అయిపోయింది, గూగుల్కి వెళ్ళి హౌ టు జాయిన్ సన్యాసం అని కొట్టు. శాంతి నీ పెళ్లి క్యాన్సల్ అంటే అయినట్టు